డాక్టర్ కె విజయరాజు గారు తన తండ్రిని గురించి చాలా గొప్ప సాక్ష్యం చెప్పారు. ఆయన యొక్క విశ్వాస జీవితాన్ని గురించి, ప్రార్థనా జీవితాన్ని గురించి, తన పిల్లలను ఏ రీతిగా దేవునిలో పెంచారో ఆ విషయాలన్నీ కూడా చాలా చక్కగా బోధించడం జరిగింది, చెప్పడం జరిగింది. మరి మనకు కూడా ఒక హెచ్చరిక లాగా మీరు కూడా ఆ రీతిగా జీవించాలి అని చెప్పడం అనేటువంటిది చాలా సంతోషం. కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరొకరు మన మధ్య ఉన్నారు, పాస్టర్ టి జయానందం గారు, వారి యొక్క అల్లుడు గారు. మరి వారు కూడా కొన్ని నిమిషాలు ఆదరణ మాటలు చెప్పాలని కోరుతూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేనైతే ఎక్కువ వాక్యం చెప్పడం కానీ కొన్ని మాటలు, దేవుని మాటలు కొన్ని హెచ్చరిక చేసి నేను ముగిస్తాను. ఫిబ్రవరి రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం మనం చదివినట్లయితే వాక్యము మరి స్పష్టంగా తెలియజేస్తుంది. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసం అనుసరించడి. దేవుని వాక్యము మరి మామయ్య గారు మరి ఈ గ్రామంకి వచ్చిన తర్వాత వచ్చిన క్రొత్తల్లో మరి 1984లో మా వివాహం అయింది. అప్పటికి క్రొత్తగా వచ్చారు వారు. మరి అక్కడ మరి డాక్టర్ గారు చెప్పినట్లు నిరక్షరాస్యులుగా ఉన్నవారు చాలామంది కూడా, అక్షర జ్ఞానం లేనివారు. మరి వారిని విద్యను అభ్యసించుటకు మరి ఎంత కృషి చేశారు. మరి అంత మాత్రమే కాదు, మరి దేవుని మాటలు వారు చాలా అందించి ఇక్కడ పరిచర్యగా వచ్చేసి చర్చి కూడా నిర్మించడానికి వారి ప్రోద్బలం, వారి సహకారం ఎంత ఉందని సందర్భంగా వారిని నేను జ్ఞాపకం చేస్తున్నా. మరి మామయ్య గారు చాలా భక్తి కలిగిన వారు. ఎందుకంటే ఎప్పుడు కూడా బైబిల్ చదువుతూ ఉంటారు. ఆయన నేను ఎప్పుడన్నా రాను, ఎప్పుడు వచ్చినా కానీ బైబిల్ చదువుతూ ఉంటారు. ఉదయం టిఫిన్ చేశారంటే కూర్చొని బైబిల్ చదువుతారు. మళ్ళీ మధ్యాహ్నం నిద్రపోయిన తర్వాత కూర్చొని మళ్ళీ 3 గంటలకు బైబిల్ చదువుతూ ఉంటారు. మరి ఆ రీతిగా మనమందరం కూడా ఆయన బిడ్డలుగా జీవించేవారుగా మనము జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు అన్నాడు, జీవును పునరుద్ధానం నేనే, నా యందు విశ్వాసం ఇచ్చినవాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఇచ్చినవాడు ఎన్నటికీ చనిపోవడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందరికీ తెలుసు. మరి రెండు మరణాలు ఉంటాయి. మరి ఒకటి శరీర మరణము, ఆత్మీయ మరణము. మరి శరీర మరణం అనేది అందరికీ వస్తూ ఉంది. ఆత్మీయ మరణము మరి తప్పించుకోవడానికి మనము మరి ఆయన నిత్య రాజ్యము వారసులు అవ్వడానికి ఇదంతా కూడా ప్రయాస, నిరీక్షణ మొదలు ఈ పరిచర్య అంతా కూడా. కనుక మనమందరూ కూడా ఆయన నిత్య రాజ్యంలో ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసం అనుసరించి నడుచుకోరండి. విశ్వాసం మనకున్న పెద్దలు మరి ఎవరైనా కావచ్చు, వారిని మనం అనుసరించి మనకు ఎన్నో మరి అనేకమైన మాటలు బోధించి అనేకమైన మరి పరిచయం చేసి వారి ఫలమును శ్రద్ధగా మనము అనుసరించే వారి కనుక మనము నిరీక్షణ కలిగిన బిడ్డలుగా మనము జీవించేవారుగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పమై ఉంటుంది. కనుక దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. ఎంత మనము హెబ్రీ రాసిన పత్రికలో మనం చూస్తే ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘమల్లి మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు
దాన్ని కొనసాగించేవాడు ఏమైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తే వారికి మనం ఉండాలి. మన పందెం అంటే మరి ఆయన నిత్య రాజ్యములకు పోయే పందెంగా మనం ఉండాలి. మన జీవిత యాత్ర ముగించినంత వరకు ఆయనకు నమ్మకమైన బిడ్డలుగా, విశ్వాసం కలిగిన బిడ్డలుగా మరి మనము జీవించాలన్నదే తండ్రి యొక్క ఉద్దేశం, కుమారుని యొక్క ఉద్దేశం. కనుక మరి ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన మామయ్య గారిని జ్ఞాపకం చేసుకుంటూ, ఎందుకంటే మరి ఆయన రక్తంలో కడగబడిన వారు మరి తిరిగి లేస్తారనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం గమనిస్తున్నట్లయితే తెస్సలోనికీ రాసిన పత్రికలో ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. 1వ తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో మనం చదివినట్లయితే, మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మిన యెడల అదే ప్రకారం మనము కూడా యేసునందు ముద్రించిన దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఎవరైతే ఆయన మరి రక్తంలో కడగబడతారో, శుద్ధీకరించబడతారో, పవిత్రపరచబడతారో వారందరూ తిరిగి లేస్తారనేది మరి దేవుడు వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక మనము అలాంటి నిరీక్షణ కలిగిన బిడ్డలుగా మనం ఉండాలనేది దేవుని వాక్యం. కనుక మనము తండ్రి కుమారుడైతే ఎలాగ లేచాడు, ఆయన రక్తంలో కడగబడిన మనమందరూ కూడా ఆయన 2వ రాకడ సమయంలో సమాధుల నుంచి ఎత్తబడి మరి ఆయన వచ్చినప్పుడు మనమంతా కూడా ఆయనను ఎదుర్కొని ఆయనతో మరి ఆయన నిత్యరాజ్యములకు పోయేవారుగా మనం ఉండాలనేది ఈ వాక్యం యొక్క సారాంశం. కనుక మనమందరం కూడా మరి ఆయన కొరకు ప్రయాసపడే బిడ్డలుగా, మరి ఈ లోకంలో ఎంత సంపాదించినను మరి ఈవెన్ పెన్ను కూడా మనం మడతలు కూడా మనం తీసేస్తాం, ఏముండదు. కనుక ఈ ప్రయాసంతా కూడా వ్యర్థమే. దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రసంగ గ్రంథంలో సొలొమోను గ్రంథకర్త ద్వారా మన ప్రయాసంతా కూడా వ్యర్థమని తెలియజేస్తుంది. కనుక మరి ఆయన నిత్యరాజ్యం కొరకు మనమందరం కూడా మరి మావయ్యని నిత్యరాజ్యం కలుసుకునే దానికి మనమందరం కూడా సిద్ధపాటు కలిగిన బిడ్డలుగా మనం ఉండాలని ఈ మాటలు నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. పాస్టర్ టి జయానందం గారు చక్కని వాక్యాలు మనకు అందించారు, ఆదరణ మాటలు పలికారు. దాన్ని బట్టి వారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆ తర్వాత టి అశోక్ కుమార్ గారు మన మధ్య ఉన్నారు. వారు కూడా కొన్ని ఆదరణ మాటలు చెప్పాలని కోరుతున్నాను. ముందుకంటే వాళ్ళకి మొదటిగా దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు అంకులు కవేలి ప్రభుదాస్ గారు వారు ఈ లోక ప్రయాణాన్ని, యాత్రని ముగించుకొని మరి గత 14 రోజుల క్రితం చనిపోయారు, దేవుని సన్నిధికి చేరారు. ఆ సందర్భంగా మనం ఈరోజు ఆదరణ కూడికను మనము ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మరి పిఎల్ ప్రభుదాస్ గారికి, అదేవిధంగా టీబీసీ సంఘ సేవకులు, దైవ సేవకులైనటువంటి పాస్టర్లకు, అదేవిధంగా మా సహోదరులు జయానందం గారికి, అదేవిధంగా భానుమూర్తి గారికి, టీబీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి జగన్ గారికి, మా బావమరుదులు కవిల జయరాజు అండ్ కవిల విజయరాజు గారులకు, వచ్చినటువంటి బంధువులకి అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనము ఇలా బోర్డు పెట్టుకొని ఉన్నాము, ఆదరణ కూడిక, ఆదరణ స్తుతి కూడిక అనేటువంటి. ఈ ఆదరణ అనేటువంటిది, ఆదరణ మరి మనం ఇది ఎక్కడ ఏర్పాటు చేశారు? ఈ ఆదరణ కూడిక, ఈ ఆదరణ మరి మనం ఎవరిని ఆదరించాలా, ఏ విధంగా ఆదరించాలని ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ ఆదరణ తండ్రిని కోల్పోయినటువంటి కుమారులు,
తండ్రిని కోల్పోయినటువంటి కుమార్తెలు, అదేవిధంగా తాతను కోల్పోయినటువంటి మనమళ్ళు మనమరాళ్ళు, అదే రీతిగా యావన్ బంధువర్గానికి, అదేవిధంగా ఒక మంచి సహోదరుని పోగొట్టుకున్నటువంటి మిత్రులకు కానీ, ఒక మంచి గురువును పోగొట్టుకున్నటువంటి మరి శిష్యులకు కానీ ఈ యొక్క ఆదరణ అనేటువంటిది మనము తెలియజేయవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటిది ఆదరణ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రేరణగా 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూస్తే ఇది దేవుడైనటువంటి యెహోవా మరి ఈ ఆదరణ అనేటువంటిది ఏర్పాటు చేశాడు. అదేవిధంగా దాన్ని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కొనసాగించారు. తర్వాత మరి దేవుడు మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తానని చెప్పేసి పరిశుద్ధాత్మ అయినటువంటి ఆదరణకర్తను ఈ లోకానికి పంపించటం, తద్వారా ఇప్పుడే బ్రదర్ చెప్పినట్టు తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము మరి చివరి వచనము, దీన్ని బట్టి మీరు ఒకరినొకరు ఆదరించుకునుడి అని చెప్పేసి అన్నారు. అయితే ఈ సందర్భంగా నేను చెప్పేది విషయం ఏంటంటే, మనము కవిల ప్రభుదాస్ గారి గురించి మనము ఈ సమయంలో బాధపడవలసిన అవసరం లేదు. కుటుంబాలకు కానీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు అనంటే, వారు దేవుడిచ్చినటువంటి ఆయుష్ 70 సంవత్సరాలైనా 80 సంవత్సరాలు అధిక భారంతో ఉన్నా మరి 86 సంవత్సరాలు దాదాపు 87 సంవత్సరాలు పూర్తి చేసుకొని దేవుని పిలుపు అందుకొని ఈ లోకం విడిచి దేవుని సన్నిధికి చేరి ఉన్నారని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఏమిటి అనంటే, వారు జీవించినటువంటి జీవితంలో మరి ఏ రీతిగా వారు జీవించారు అనేటువంటిది మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, అంకుల్ తోటి నాకు 95వ సంవత్సరం నుంచి పరిచయం ఉంది. అంటే నేను బిట్ట ఉంటా. భోగోల్ మండలం నుంచి మండలాలు ఏర్పడిన తర్వాత కావలి మండలానికి 95లో వచ్చాను. వచ్చినటువంటి సందర్భంలో నేను కావలి మండలంలో ఉపాధ్యాయ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేస్తూ వస్తున్నాను. ఈ క్రమంలో మేము 10 సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క యూనియన్ సభ్యత్వాన్ని మరి అన్ని స్కూళ్ళకు పోయి ఆయా ఉపాధ్యాయులను చేర్చుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా మరి మేము ఈ యొక్క అడవి లక్ష్మీపురానికి కూడా వచ్చేటువంటి వారం వెహికల్ వేసుకొని. అయితే ముందుగా ఆ రోజు వచ్చే రోజు మరి అంకులు ముందుగా తెలియజేస్తాడు యూనియన్ వాళ్ళకి, అయ్యా మీరు అన్ని స్కూల్స్ చూసుకోరండి, మధ్యాహ్నం భోజనం మాత్రం ఇక్కడ ఏర్పాటు చేస్తాను, నేను ఇక్కడికి వచ్చేసి భోజనం చేసుకొని మీరు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పేవాడు. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ ఆదరణ అది కూడా ఒక భాగమే. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించున్నప్పుడు అనేక మందిని ఆదరించాడు, రోగుల్ని ఆదరించాడు, పాపుల్ని ఆదరించాడు, అనేక విధాలు. ఆ రీతిగా మరి ఆ అంకులు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఈ యొక్క ఇప్పుడే మా బ్రదర్లా గారు కూడా చెప్పారు ఏమని, ఇక్కడ అన్ఎడ్యుకేటర్స్ అని, అయినా కూడా ఈ స్థలంలో ఒక ఆలయాన్ని నిర్మించి తను సేవకుడుగా ఉండి వాక్య పరిచర్య చేశాడు. ఇట్ ఈజ్ ఎ రియల్ గ్రేట్ అన్నమాట. ఎందుకంటే దేవుణ్ణి స్తుతించాల్సినటువంటి విషయం ఇది, అందరికీ దొరికేటువంటి ఆధిక్యత కాదు. మరి అంకులు మరి అప్పటి నుంచి దైవత్వంగా దేవుళ్ళలో ఉంటూ మరి ఒక ఉపాధ్యాయుడుగా మంచి హెడ్ మాస్టర్గా మంచి సేవ చేస్తూ విద్యార్థులను మంచి భారత పౌరులుగా తీర్చిదిద్దాడు. అదేవిధంగా దేవుని పరిచర్య కూడా చేశాడు. నాకు అప్పటి నుంచి చాలా సంతోషం అంకులంటే. మరి ఆ విధంగా అంకులు అనేక విధాలుగా యూనియన్కి సహాయం చేయటం కానీ, కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ ఎంతో చేశాడు. అదేవిధంగా దేవునిలో ఉండటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను,
ఈ మానవ జీవితంలో అంకులే కాదు, నేను కానీ మీరు కానీ ఎవరైనా కూడా ఈ లోకంలో జన్మించినటువంటి వారు జననం మొదలుకొని మరణం వరకు వారి ప్రయాణం అనేటువంటిది కొనసాగుతుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే తల్లి గర్భం నుంచి ఈ తల్లి గర్భంలో నుంచి మనము భూగర్భంలోకి ప్రవేశిస్తాం. తల్లి గర్భం నుంచి భూగర్భంలోకి మన ప్రయాణం ఉంటుందంట. చూడండి, ప్రయాణం అనేటువంటిది ఈ లోకంలో మన ప్రయాణం అనేటువంటిది మరి చూడండి ఆ విధంగా ప్రయాణం అనేటువంటిది ఉంటుంది. చూడండి ప్రియమైనటువంటి వారులారా, మనం ఒకసారి పరిశీలన చేస్తే ఈ మరణం అనేటువంటిది తల్లి గర్భం నుంచి భూగర్భంలోకి మరణం అనేటువంటిది మనం చేసే ప్రయాణం. ఇది గుర్తుంచుకోవాల్సిన, చాలామంది మర్చిపోతూ ఉంటారు. అయితే ఈ జీవితంలో మనకి ఇష్టం లేని 3 విషయాలు ఉన్నాయి. అవి ఇష్టం లేకపోయినా వస్తూనే ఉంటాయి. అది ఏమిటి ఆ 3 విషయాలు అనేటువంటిది చూస్తే మొట్టమొదటిగా, అంటే అనేకం ఉంటాయి, వాటిలో ఇంపార్టెంట్ ఈ 3 ఇష్యూస్ చూడండి. నెంబర్ 1 ఈజ్ ఓల్డ్ ఏజ్, దట్ ఈజ్ ముసలితనం. అది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా బాల్యము, యవ్వనము, కౌమార్యము దాటిపోయిన తర్వాత దిస్ ఈజ్ ద ఫోర్త్ స్టేజ్, 4వ స్థానం అనమాట. ఇది ముసలితనం. తప్పకుండా అందరూ దాన్ని ఫేస్ చేయాల్సి ఉంది. దెన్ నెక్స్ట్ వన్, సెకండ్ థింగ్ ఈజ్ అది డిసీజ్, జబ్బులు, రోగాలు. అవి కూడా మనల్ని అడిగిరావు. అది మన యొక్క నెగ్లిజెన్స్ వల్ల కానీ ఇంకేదన్నా వల్ల కానీ రోగాలు కూడా మనకి చెప్పకుండా వచ్చేటువంటి. థర్డ్ వన్ ఈజ్ డెత్, మరణం. ఇది కూడా మనకి చెప్పి రాదు, అది దేవుని చిత్త ప్రకారం వచ్చేటువంటిది. 3 కూడా ప్రతి ఒక్కరి జీవితంలో జరగవలసినటువంటివి. కాబట్టి మనం ఈ సందర్భంగా అంకులు 86 సంవత్సరాలు పూర్తి చేసుకుని 87వ సంవత్సరంలో చనిపోయారు. వారి జీవితము దైవికంగా ఉంది. మంచి జీవితాన్ని, మంచి పోరాటాన్ని పోరాడాడని అక్కడ రాసి ఉన్నారు. ఆయన నిజంగానే మంచి పోరాటాన్ని పోరాడాడు. మంచి ప్రేమ కలిగిన వ్యక్తి. అదేవిధంగా ఏదన్నా విషయం ఉంటే ఖచ్చితంగా మాట్లాడేటువంటి వ్యక్తి. ఇవన్నీ వారిలో ఉన్నటువంటి గుణగణాలు. కాబట్టి మనము వారిలో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలని మన జీవితాల్లో కూడా మనం అన్వయించుకొని ఆ రీతిగా జీవించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అయితే చివరిగా మరి అంకులు మరణించారు. ఈ మరణంలో మరణం ఇలాగనే చెప్పారు మన సహోదరులు. పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు. ఏమిటి బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం ఏంది, చచ్చిపోతే ఇంకా లాభం ఏముంది అని మనం అనుకోవచ్చు. కానీ ఒక్క విషయం ఏంటంటే చావైతే నిజంగా లాభమే మనకు కూడా. ఎందుకు సార్ అని అంటారేమో, ఈ లోక సంబంధమైన పాప పంకిలాల నుంచి, ఈ లోక సంబంధమైన వ్యాధులు బాధల నుంచి, ఈ లోక సంబంధమైన కష్టాల నుంచి, ఈ లోక సంబంధమైన ద్వేషాలు, వీటన్నిటి నుంచి, కుట్రల కుతంత్రాల నుంచి వీటన్నిటిని వదిలిపెట్టేసి ఫుల్ స్టాప్ చేసేసి మరి ఒక కొత్త జీవితంలోకి పోతాం. అదేవిధంగా ప్రకటనలో రాసి ఉన్న 2వ విషయం ఏంటంటే తమ ప్రయాసలను మారి, ఈ లోకంలో ఉన్న జబ్బులు కానీ రకరకాల సమస్యలు కానీ వీటన్నిటిని కూడా వదిలిపెడతాం. ఇక్కడితో ఫుల్ స్టాప్, ఇంకేం ఉండవు. అక్కడికి మన ఫైల్ క్లోజ్ అయిపోతుంది. ఇక కొత్త జీవితం అన్నమాట. 3వ విషయం ఏంటంటే లాభము, ఈ యొక్క మట్టి శరీరాన్ని వదిలిపెట్టి మహిమ శరీరంలోకి పోతాం. ఈ శరీరం ఈ లోకం వరకే. అదే తల్లి గర్భంలో నుంచి భూగర్భంలో అది మట్టికి మట్టి అయిపోతుంది. ఆత్మ దేవుడు అనుగ్రహించిన దేవుని యొద్దకు చేరుతుంది. కనుక ఈ యొక్క అక్షయ శరీరాన్ని వదిలేసి మహిమ గల శరీరముతోటి, క్షయ శరీరాన్ని వదిలి అక్షయ శరీరంలోకి మహిమ గల శరీరంలోకి ప్రవేశించి, ఇది 3వ లాభం. 4వది ఏంటంటే దట్ ఈజ్ ఇంపార్టెంట్, దేవుని ముఖ దర్శనం మనకు కలుగుతుంది. అంటే దేవుడు ఈ లోకంలో మనకు కనపడ్డు, ఎన్ని ప్రయత్నాలు చేసినా కనపడ్డు. ఇది ఎక్కడ ఉంటాడు? పరలోకములో ఆయన ఉండేది. కాబట్టి మనం కానీ ఈ లోకంలో నీతివంతంగా కానీ జీవిస్తే పరలోకంలోకి నేరుగా పోయిన తర్వాత దేవుడి సన్నిధికి వెళ్ళిపోతాము, దేవుడితో కలిసి ఉంటాం. చూడంత దేవుడు మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అదొక మంచి విషయం. కాబట్టి మనము ఈ లోకంలో జీవించే
అప్పుడు ఆ రకమైనటువంటి నీతివంతమైన జీవితాన్ని మనం అలవర్చుకునే విధంగా ఈ లోకంలో జీవించాల్సిన అవసరమైంది. చివరగా మన వారి జీతమును దేవుడు నిర్ణయించు, వారి క్రియలను బట్టి వారికి జీతము నిర్ణయించబడి ఉంది కనుక ఈ జీతం కూడా మనం తీసుకోవటానికి అడిగిపోతాం. ఈ జీతం తీసుకున్న పోయేటప్పుడు దేవుడు చెప్పాడు 2 పరిస్థితులు ఉన్నాయి. చివరగా ఏమిటి? దేవుని యొక్క 1000 ఏళ్ల పాలన, తదుపరి తీర్పు అనేది. ఈ తీర్పులో 2 వర్గాలు ఉన్నాయి. నీతిమంతులు వాళ్ళు పరలోక రాజ్యం చేరతారు. దేవుణ్ణి అంగీకరించక, మొదటి మనసు పొందక, ఈ లోకపు పాపపు జీవితాన్నే కొనసాగిస్తూ అదే విధంగా ఉండి మరణిస్తే మాత్రం దెర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్. దేవుడు ఖచ్చితంగా చెప్పేశాడు, ఖండితంగా చెప్పాడు, వీటిని మీరు అనుసరిస్తేనే, వీటిని మీరు నేను ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తేనే మీరు పరలోక రాజ్యానికి వస్తాడు, లేకపోతే మీరు నరకానికి పోవాలి. నరకంలో దేవుడు ఉండడు. ఆడ మనం ఎంత గోల పెట్టుకున్నా దేవుడు మన కాడికి రాడు, మనం వినడు. కనుక ఈ చివరగా ఏంటంటే దేవుని మన ఈ జీవితంలో జీవించినటువంటి పాపకుంటాం. ఆయన చూస్తున్నటువంటి దేవుడు, మన దేవుడు చూస్తున్న దేవుడు. ప్రతిదీ కూడా లెక్క పెడతాడంటే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లెక్క పెడతాడు. కనుక నేను చెప్పేది ఏంటంటే, వాట్ బైబుల్ సేస్ దట్ ఈస్ గాడ్ సేస్. వాట్ బైబుల్ సేస్ దట్ ఈస్ గాడ్ సేస్. వాట్ గాడ్ సేస్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్, 100%. దేవుడు ఏది చెప్తున్నాడో, నా మాట పొల్లైన అది తప్పదు అని చెప్పాడు. కనుక దేవుడు చెప్పినటువంటి మాట ఇవి. ఈ గ్రంథం ఏంటంటే పరిశుద్ధ గ్రంథము. ఇది దేవుడు రాసినటువంటి గ్రంథము. ఈ గ్రంథములో ఉండే ప్రతి మాటని మనం కానీ తూచా తప్పకుండా అనుసరిస్తేనే పరలోక రాజ్యంలో మనం చేస్తాం, లేదా మనకి నిత్య నరకమే. అక్కడ ఎవరునో మన మొర ఆలకించరు. అయితే ఈ పరలోకానికి పోయేవాళ్ళు ఎవరు సార్, నరకానికి పోయేవాళ్ళు ఎవరు సార్ అంటే 2 వర్గాలు ఉంటాయి. ఫ్రమ్ ద బిగినింగ్ ఏబేలు మొదలుకొని క్రీస్తు 2వ రాకడ వరకు వచ్చే వరకు ఆయనలో నీతివంతమైన జీవితాన్ని జీవించి పరిశుద్ధంగా ఉండి ఎవరు మరణిస్తారో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్య వారసులు, దేవుని సన్నిధిలో ఉంటారు. 2వ వర్గం ఎప్పుడంటే కయ్యూను మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు మరలా తిరిగి 2వ రాకడలో వచ్చే వరకు మారు మనసు పొందక, నీతివంతమైన జీవితాన్ని అనుసరించక, పాపపు జీవితంతో కొనసాగిస్తూ వారు ఎవరు మరణిస్తారో వాళ్ళందరూ కూడా నిత్య నరకానికి వారు చెందుతారు. కనుక మనము ఈ సందర్భంగా మన అంకులు కవిల ప్రభుదాస్ గారు వారి యొక్క జీవితం ఎంతో మంచి జీవితం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుని సేవ చేయటం అనేది ఇట్ ఈజ్ నాట్ ఆర్డినరీ థింగ్. అది దేవుడు ఏర్పాటు చేసుకుంటేనే. కనుక ఆ యొక్క తలాంతులను మరి ప్రభుదాస్ అంకులు గారు పొంది ఉన్నారు. కాబట్టి అనేక సార్లు నేను వారితో మాట్లాడటం చేయటం అనేటువంటిది జరిగింది. చాలా ప్రేమ కలిగినటువంటి వారు, ఆదరించేటువంటి వారు. ఈ లక్షణాలన్నీ కూడా వారిలో ఉన్నాయి. అవి దేవుడు కూడా అదే చెప్పాడు, మీరు ఒకరినొకరు ఆదరించుకోండి అని అన్నారు. ఒకరు అన్నారు, ఈ ఆదరణ కూడిక మనం ఆదరించుతుంది, కానీ ఈ రోజుల్లో అవి జరగటం లేదు. కనుక ఆదరణ అంటే అది. కాబట్టి ఈ రకమైనటువంటి ఆదరణ మనం కలిగి ఉండాలని, అదేవిధంగా దేవుల్లో జీవించాలని తెలియజేస్తూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పిఎల్ ప్రభుదాస్ గారు సహోదరులు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అశోక్ కుమార్ గారు చాలా మంచి సాక్ష్యం చెప్పారు ప్రభుదాస్ గారి గురించి. నిజంగా వారు చక్కగా ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబము అని చెప్పడం చాలా సంతోషం. టీచర్స్ అంతా కూడా చాలా తక్కువ సమయం తీసుకోండి, వారితో మీకున్నటువంటి అనుబంధాన్ని గురించి ఎక్కువ చెప్పండి. వాక్యం మామూలుగా అందరం చదువుకుంటాం కనుక వారితో ఉన్న అనుబంధం చెప్పండి. ప్రభు నామమున వచ్చినటువంటి పెద్దలందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. కుమారులకు, కుమార్తెలకు నేను మా గురువు గారి దగ్గరే విద్యను అభ్యసించాను.
సారు ఎక్కడి నుంచి అదివరకు చాలామంది ఉపాధ్యాయులు మా గ్రామానికి వచ్చేవాళ్ళు, కానీ సక్రమంగా పాఠాలు చెప్పేవాళ్ళు కాదు. మేము సక్రమంగా బడికి కూడా వెళ్ళేవాళ్ళం కాదు. సారు ఇక్కడికి రావడం అంటే ట్రంక్ రోడ్ నుంచి గ్రామంలోకి 3 కిలోమీటర్లు ఉంటుంది. వాహనాలు ఉండేది లేదు, నడిచి రావాలి. ప్రతిరోజు నడిచి రావాలంటే చాలా కష్టంగా ఉండేది. అందుకని ఉపాధ్యాయులు కూడా ఇక్కడ ఈ ఊరు కోరుకోవడం అలాంటిది కూడా చేసేవాళ్ళు కాదు. ప్రభుదాస్ గారు సారు ఇక్కడికి రావడం, ఇక్కడే కుటుంబాన్ని ఏర్పాటు చేయడం, ఇక్కడే ఉండడం, కుమారులు కుమార్తెలు ఇక్కడే ఒక చిన్న పాకను ఏర్పాటు చేసుకొని దానిలోనే ఉంటూ ఇక్కడే పాఠశాలను ఒకటి ఏర్పాటు చేసి కట్టడం జరిగింది. చెట్ల కింద చదువుకున్నాం మేము. అప్పుడు ఏం జరిగిందంటే సారు చాలా కష్టపడేవాళ్ళు. కష్టపడి ప్రతి ఒక్కరికి విద్యను నేర్పించాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలి అనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తి. ప్రభు అంటే భయపడేటువంటి వ్యక్తి, దేవుని సాయి చూసి పనిచేసే వ్యక్తి మా గురువు గారు. దేవుడు అంటే భయపడే వ్యక్తి. ప్రతి ఒక్కరికి ఏదో విధంగా విద్య నేర్పించాలని ప్రయత్నం చేశారు. నేను కూడా మా సార్ దగ్గర నేను చదువుకున్నాను. అయిన తర్వాత పాఠశాల అయిన తర్వాత ఇంటికి పిలిచేవాళ్ళు. ఇంటికి పిలిచి తెలియకపోతే కొన్ని అక్షరాలు, కొన్ని పదాలు కానీ వాక్యాలు చెప్పడం, కొన్ని కథలు చెప్పడం, బైబిల్లో కథలు చెప్పేవాళ్ళు. అవన్నీ కథలు బాగా ఉండేది. ప్రతి ఒక్కరు కథలు అనడం అంటే అవి చాలా సంతోషంగా ఉండేది. ఈ కథలు చెప్పడం వల్ల మంచి కంఠస్వరం, బాగా పాటలు పాడేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు. ఆ కథలు చెప్తూ ఉంటే ఎలా ఉంటుందంటే హాయిగా అనిపించేది అనమాట. అంత చక్కగా చెప్తారన్నమాట. మంచి నేర్పరితనం కలిగినటువంటి సారు. కథలు ఇని ఇంటికి వెళ్ళిపోయి అయ్యే మన్నం చేసుకునేది. ఆ విధంగా నేను దేవుని గురించి తెలుసుకున్నాను. ఎప్పుడంటే 5వ తరగతి చదివేటప్పుడు మామూలుగా ఏదో వినడం వెళ్ళిపోవడం అంతేకాని ఒక రోజున దేవుని యొక్క ప్రత్యక్షత నాకు కనిపించింది. దేవుడు నాకు కనిపించాడు అన్నమాట. మా ఇంటి వెనక భాగంలో దేవుడు కనిపించాడు. ప్రభువా, నేను నీతో కూడా వస్తాను ప్రభువా అన్నాను. నా చేతిని ప్రభు తాకాడనమాట. నేను అవన్నీ గుర్తించలేదు. దేవుణ్ణి మా వాళ్ళంతా విగ్రహారాధికులు కాబట్టి నేను వాళ్ళు చెప్పినట్టుగా అటే నడుచుకుంటూ ఉన్నాను. కొంతకాలం అయిపోయింది. ఇక్కడ 5వ తరగతి అయిపోయింది. వేరే చోటుకి వెళ్ళిపోయాను. అక్కడ చదువుకుంటున్నాను. దేవుణ్ణి మాత్రం నేను మర్చిపోయాను అన్నమాట. ఎలా అంటే నా 2 కాళ్ళు అసలు పనిచేయకుండా, నడుములు పనిచేయకుండా వచ్చేసాయి. నడవలేని స్థితి అయిపోయింది. ముసలవాడి అంత స్థాయికి వెళ్ళిపోయింది. దేవుణ్ణి గుర్తించలేదు. అప్పుడు నేనేం చేశానంటే ప్రార్థన చేస్తే బాగుంటుందేమో అని చెప్పి అనుకున్నాను. మా గురువు గారు అడవి లక్ష్మీపురంలోనే సంఘాన్ని ఏర్పాటు చేయబడి ఉంది. పాస్టర్ గారు వస్తున్నారు, అనేక మంది వస్తున్నారు. అప్పుడు నేనేం చేశానంటే నడవలేనన్నమాట. సంఘానికి పోవటానికి నడిచేటువంటి శక్తి నా దగ్గర లేదు. మా గురువు గారు నా దగ్గరకు వచ్చారు. పాస్టర్ గారు, మోషన్ అని ఒక ఆయన ఉన్నాడు అనమాట. వాళ్ళు ముగ్గురు వచ్చేసి నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేశాడు. నేను అదే రోజుల్లో చర్చికి వెళ్ళాను అనమాట. దేవుడు వాగ్దానం చేశాడు. 2000 సంవత్సరంలో జరిగింది సంఘటన. దేవుడు ఏమో వాగ్దానం చేశాడంటే మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో నా రెక్కలు ఆరోగ్యమును కలుగు చేయను, నీవు క్రొవ్విన దూడవలే గంతులు వేస్తావని ఇచ్చింది. ప్రభువా, నేనేమో నడవలేను, ఈ వాక్యం చూస్తుంటే ఇంత అద్భుతంగా ఉంది కదా ప్రభు అని చెప్పి ఒక రోజున ఇంట్లో వంగలేక వంగి గోడ పట్టుకొని ఏడ్చానమాట. ఏడుస్తూ ప్రార్థన చేశాను. ప్రభువా, నువ్వే నాకు దేవుడు ప్రభువా,
నేను ఎన్నడూ వదిలిపెట్టను ప్రభా నిన్ను అని చెప్పి నేను ప్రభువుకి ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వరము నాకు వినపడింది. దేవుడు నన్ను తాకాడు. నేను మళ్ళీ నడవడం ప్రారంభించాను. క్రొవ్విన దూడవలే. మా స్కూల్లో నేను టీచర్గా పనిచేస్తున్నాను 25 సంవత్సరాల నుంచి. ఇప్పుడు కలిగిరి హై స్కూల్లో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. పోటీలు పెట్టినప్పుడు నాతో పరిగెత్తి వాళ్ళు ఎవరు ఉండేది లేదనమాట. ఇప్పుడు వాళ్ళు పోయిన సంవత్సరం కూడా నేనే ఫస్ట్ వచ్చాను. దేవుడు మాట చెప్పాడంటే నెరవేర్చేటువంటి దేవుడు. ఎందుకు చెప్తున్నానంటే మా గురువు గారు ఇక్కడికి రాబట్టి నేను ప్రభువుని తెలుసుకున్నాను. ఆయన వచ్చేది రాకపోతే నేను తెలుసుకునేది లేదు. మా కుమారులు, నేను చదువుకున్నందువల్ల మా కుమారులు చదువుకున్నారు. వాళ్ళిద్దరూ MBBS డాక్టర్లుగా చదువుకున్నారు. ఒక అబ్బాయి MDగా సెలెక్ట్ అయ్యాడు. పీజీకి 34,000 వచ్చేసింది. సీట్ వస్తుంది అంటున్నారు చాలామంది. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చేసింది ఇదంతా. సార్ని ఇక్కడికి గ్రామానికి రప్పించి ఈ గ్రామంలో విద్య చదువుకునే వాళ్ళు ఎవరు లేరనమాట. బడికి వెళ్ళే వాళ్ళు ఎవరు లేదు, చదువుకునే వాళ్ళు ఎవరు లేరు. అంత నిరక్షరాస్యులుగా ఉండేవాళ్ళు. ఇద్దరు మా గురువు దగ్గర చదువుకున్నటువంటి ఇద్దరు స్టూడెంట్స్ పాస్టర్లుగా కూడా ఉన్నారనమాట. వాళ్ళు దేవుని వాక్యం విని ఆ కథలు అవన్నీ వింటూ దేవుని గురించి తెలుసుకొని వాళ్ళ మనోనేత్రాలు తెరవబడి వాళ్ళిద్దరూ సేవ చేస్తున్నారు. ఇద్దరు, ఒక అబ్బాయి దానియేలు అని, సుబ్బారావు అబ్బాయి దానియేలు, ఇంకొక అబ్బాయి బాలమురళి అబ్బాయి కూడా ప్రకాశం జిల్లా తెలంగాణ ఏరియాలో సేవకులుగా పనిచేస్తున్నారు. కొద్దిమంది నమ్ముకున్నారు. అనేక మంది సంఘం ఏర్పాటు అయిపోయింది. అబ్రహాం చెప్తాడు, ఖమ్మం జూలూరుపాడులో అన్నకి కూడా సార్ కూడా బాగా దగ్గరగా ఉంటారు, సేవ చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే సార్ని ఇక్కడికి పంపించారు, దేవుడే పంపించాడు. మాకు తండ్రి అనమాట. అబ్రహాం అంటాడు అనమాట. నేను కూడా ఈ ప్రాంతం నుంచి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళేటప్పుడు ఆ ఊరికి పోవాలంటే చాలా కష్టపడి ఏమనుకుంటానంటే నేను కూడా ఏమనుకుంటాను, యెహోవా ఈరే అనుకుంటాను అన్నమాట. యెహోవా అని చూసుకొని అంటాడు. అబ్రహాము తోటి దేవుడు మాట్లాడతాడనమాట. అబ్రహాము నీకు సంతానాన్ని ఇస్తాడు. ఆయన సంతానం ఉండదు అనమాట. నేను సంతానాన్ని ఇస్తానని చెప్తాడు. 100 సంవత్సరాల వయసు అంతా శరీర భాగాలన్నీ ఉడికిపోయినప్పుడు సంతానాన్ని ఇస్తానని చెప్తాడు. అంతా దేవుడే చూసుకుంటాడు. దేవుడు అంటే ప్రభు దాసుడు అంటే ఆయన ప్రభు అంటే ఎంత ఇష్టం అంటే సర్వము అర్పించేదానికి కూడా సిద్ధపడినటువంటి వ్యక్తి ప్రభుదాస్ మాస్టర్ గారు. సర్వం ఇచ్చేటువంటి వాళ్ళు అన్నమాట. అని చెప్తున్నాను. ఎప్పుడు కనిపించినా సరే, సార్ ప్రైజ్ లాడ్ సార్, బాగున్నారా సార్, నేను చాలా నేను కనపడితే చాలా సంతోషించేవాళ్ళు అనమాట. ఎప్పుడు బైబిల్ చదువుతూనే ఉంటారు. అన్నోళ్ళు చెప్పారు, నేను కూడా చూశాను. నిఘంటువులు, కొన్ని పెద్ద పెద్ద నిఘంటువులు వేరే చోట ఉంటే నేను తీసుకుంటూ మా గురువు గారికి ఇస్తే బాగుంటుందని చెప్పి 2 నిఘంటువులు కూడా తీసుకొచ్చి ఇచ్చాను అనమాట మా గురువు గారికి. ఇక ఎక్కడ పెడితే ఏదో కుక్కలో ఏంటి చించేసిన మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ తెప్పించి మళ్ళీ ఇచ్చానమాట. రిఫరెన్సుల ద్వారా వాక్యాన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉంటారు, పాటలు పాడతారు. మంచి కంఠస్వరం, చక్కగా పాటలు పాడతారు, చక్కగా మాట్లాడతారు, ప్రార్థన చేస్తారు. మేము కొద్దిసేపు ప్రార్థన చేస్తే మేము అలసిపోయి ఇంకా మాటలు రావన్నమాట మాకు. మా సారు ప్రార్థన చేస్తుంటే ఇంకా గంటలు ప్రార్థన చేస్తారనమాట. అంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి మా గురువు గారు అనమాట. ఈ గ్రామంకి వచ్చి అనేక మందికి వాళ్ళ కుమారులకు, కుమార్తెలకు, వాళ్ళ రక్త సంబంధికులకు నేను చెప్పేది ఒకటే మాట, ప్రభువు ఎంత దగ్గరగా ఎంత హత్తుకునే జీవించారో మీరందరూ కూడా హత్తుకొని జీవించాలని, ఇంకా జీవిస్తుంటారు. ఇంకా దూరంగా కానీ ఉంటే హత్తుకొని జీవించేటువంటి వ్యక్తులుగా, ఆయన అడుగుజాడల్లో ఆయన దర్శకులుగా మనం గుర్తు చేసుకుంటూ, నేను మా సార్ కనిపించినప్పుడల్లా మా అబ్రహాం గుర్తొస్తాడన్నమాట. నాకు అనేక కుమారులను, కుమార్తెలను దేవుడు అనేక మందిని ఆశీర్వదించినటువంటి మా గురువు గారిని ఆశీర్వదించారు. చక్కగా అనేక మంది గ్రామంలో కానీ ఇప్పటికి కూడా సార్లు వస్తున్నారంటే నమస్తే సార్, బాగున్నారా సార్ అనేవాళ్ళే కానీ
సార్ మీద విమర్శించేటువంటి వాళ్ళు గ్రామంలో కానీ ఎక్కడ ఎవ్వరు నేను అసలు ఎప్పుడు చూడలేదన్నమాట. సార్ చాలా మంచివాళ్ళు. మన ఊరికి వచ్చారు, సార్కి అని సహాయం చేయాలి, ఏదైనా సహాయం చేయాలనేటువంటి అనేవాళ్ళే కానీ సార్ని ఏనాడు ఒక్క మాట అన్నటువంటి గ్రామంలో కూడా ఎవ్వరూ లేరన్నమాట. అంత మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు. ఆ సాక్ష్యాన్ని ఉన్నటువంటి మన ప్రభు సన్నిధిలోకి మా గురువు గారు వెళ్ళినప్పటికీ మనం కూడా అలాంటి సాక్ష్యాన్ని అనుభవిస్తూ ఈ భూమి మీద జీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. సమయం ఇస్తే ఇంకా ఒక గంట సేపు చెప్పేటట్టుగా ఉన్నారు. అంత ప్రేమ వారి గురువు పట్ల వారికి ఉన్నట్టుగా అర్థమైంది. ఇందులో వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది కనుక ఎవరికి కూడా పెద్ద ఆయాసం ఉన్నట్టు కనిపించడం లేదు. కాబట్టి ఇంకా 2-3 ఉన్నారు. వెంకట్రావు గారు, ఏబెల్ గారు, వారు కూడా స్టూడెంట్సే. వారు వచ్చి ఒక్కొక్కరు 2 నిమిషాలు మాత్రమే చెప్పాలని కోరుతున్నారు. అవునా? వెంకట్రావు గారు, ఓకే. వెంకట్రావు గారు ముందుగా కావలి నుంచి తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం నుంచి మా సంఘ చైర్మన్ గారు ఒంగోలు జయరాజు గారు వచ్చారు. వారు వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. ఒంగోలు జయరాజు గారు, సంఘ చైర్మన్ టీబీసీ కావలి. వెంకట్రావు గారు. ప్రభు బిడ్డలకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కుటుంబ సభ్యులకి మరి ఆత్మీయులకు ఏమనుకోబాక, నాకు ఇదే ఫస్ట్ టైము. అది ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ధైర్యంతో వచ్చాను నేను. ఆయన పిలిచాడు, వెళ్ళు వెంకట్రా, నువ్వు వెళ్ళి 2 మాటలు చెప్పమని చెప్పాడు. అందుకని ఆయన పిలిస్తేనే ఇక్కడికి వచ్చా, లేకపోతే నాకు అంత ధైర్యం ఉంది. ఇదే ఫస్ట్ టైము. ఆయన ఫస్ట్ మాకు నేర్పించింది ఇక్కడే. ఆయన చెప్పిన విద్య వల్లే మేము ఈరోజు ప్యాంటు సొక్కేసి తిరుగుతున్నాం. ఆ రోజు ఎందుకంటే అడవిలో ఎవ్వరు చెప్పేవాళ్ళు లేదు. సో మేమందరం ఏదో మా స్థాయి తగ్గట్టు ఒక సెటిల్లో మా బిడ్డలు కానీ మేము కానీ అందరం ఒక ఉద్యోగస్తుల రీతిలో ఉన్నాము. కాబట్టి ఆయన దయ వల్లే మేము ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే ఆయన పుణ్యమే. కాబట్టి ఆయన చనిపోవాలా కాబట్టి చూడండి, ఆయన చూసి ఆ ఫోటో చూడండి ఒకసారి మీరు అందరూ కూడా. చనిపోవాలా, మన వెనకే ఉన్నాడు ఆయన. చూడండి మీరు కావాలంటే. మా కథలు చెప్తుంటే అంత బాగా చెప్పేవాడు అనమాట కథలు. ఇప్పుడు కూడా ఆయన చెప్తున్నాడు కాబట్టి మేము వింటున్నాం అంతే. వాస్తవం చెప్తున్నాం. ఆయన చనిపోలేదు, మన మధ్యలో ఉన్నాడు, ఇంకా ఉంటాడు కూడా. జీవితం అంతా ఉంటాడు. మనం బ్రతికున్నంతకాలం మనకు ఆయన గుర్తే ఉంటాడు. కాబట్టి దయచేసి పొరపాట్లు ఉంటే, మాట్లాడే విధంలో పొరపాటు ఉంటే క్షమించండి. వెంకట్రావు గారు, నేను ఏమీ మాట్లాడలేను అని చెప్పి చాలా చక్కని మాటలు మాట్లాడారు. నిజంగా వారి యొక్క గురుభక్తి ఇక్కడ వారు చూపించారు. వారిని దేవుడు దీవించిన గాక. కుటుంబ సభ్యుల్లో కరుణ అని రాసింది. కరుణాకర్ 2 నిమిషాలు మాత్రమే. వేదిక దగ్గర వచ్చినటువంటి పాస్టర్ గారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సమీపించినటువంటి మీకు కూడా ధన్యవాదాలు. ముందుగా నేను చెప్పాలంటే చాలా చెప్పాలి. యాక్చువల్గా గంట అయితే కూడా చాలదు. గంట చెప్తే మీరు నన్ను పైన కొరుకుతారు, నాకు తెలిసిన సంగతి. ఎందుకంటే ఆకలి మీద ఉన్నారు. ఎందుకంటే మా పెదనాన్న గురించి చెప్పాలంటే అది నిజంగా చెప్పాలంటే మాటల్లో వర్ణించేది అయితే కాదు. ఎందుకంటే అది గొప్ప ఏదో ఇక్కడ ఏదో ఉన్నాం కాబట్టి మాట్లాడటం కాదు. కానీ ప్రభుదాస్ పెదనాన్న యొక్క మనస్తత్వం, స్వభావం, అది ఆయన దేవుని స్వభావాన్ని ధరించుకున్నటువంటి వ్యక్తి. ఆయన పెదనాన్న గురించి అసలు నేను చాలా గర్వపడుతున్నాను అసలు నిజంగా చెప్పాలంటే. మా కవిల వారి యొక్క వంశం యొక్క చరిత్ర అసలు చాలా ఉంది. మా కవిల వంశం అంటే సొంతూరు వచ్చేసి మాది చౌటపాలెం. చౌటపాలెంలో కవిల వీరయ్య గారు అంటే మా ముత్తాత వాళ్ళ యొక్క నాన్న కవిల వీరయ్య గారు, వీరయ్య గారి వాళ్ళ యొక్క కుమారుడు కవిల దెబ్బయ్య గారు, కవిల దెబ్బయ్య గారి యొక్క కుమారుడు కవిల ముసలయ్య గారు, కవిల ముసలయ్య గారి యొక్క కుమారుడు కవిల ప్రభుదాస్ గారు, ప్రభుదాస్ గారి యొక్క కుమారులైనటువంటి జయరాజ్ అన్న, తర్వాత అలాగే
మిజిరాజ్ అన్న, ఇట్లా 5 తరాల నుంచి చరిత్ర మాది చోడపల్లిలో ఉంది. ఇక్కడ రావడం, ఇక్కడ సెటిల్ అవ్వడం అంటే ఏదో వాళ్ళకి అది లేక రాలేదు అంటే విషయాన్ని చెప్తున్నాను. వాళ్ళకి చాలా పెద్ద బంధుత్వం మాకు. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రాం అదే చోడపల్లిలో జరుగుతుంటే కుప్పలుగా జనాలు ఉండేవాళ్ళు. ఇక్కడ ఈ గ్రామంలో నేను ఈ పర్టికులర్గా ఈ మాట నేను చెప్తున్నానంటే, ఈ గ్రామంలో పెదనాన్న చేసినటువంటి సేవే కానీ, పెదనాన్న చేసినటువంటి సహాయమే కానీ మరి ఎంతమంది గుర్తుపెట్టుకున్నారో, ఎంతమందికి గుర్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అంటే చూస్తుంటే నాకు పరిస్థితి, ఎవరైనా ఒక సహాయము అడిగితే మనం ఎట్లా ఉంటామంటే మనం ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మనం సైడ్ అయిపోతాం, మనం పట్టించుకోము. కానీ వారి సంబంధం లేనటువంటి వారైనా రక్త సంబంధాలు కానప్పటికైనప్పటికి కూడా వాళ్ళు ఇంట్లో జరుగుబాటు లేదంటే, లేదంటే వేరే పరిస్థితులు ఏదైనా అవసరం అంటే ఆయన తప్పకుండా ఆయన లేదనుకుంటూ ఇచ్చినటువంటి మనస్తత్వం, స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఆయన చాలా గొప్ప మనస్తత్వం. ఎందుకంటే అది దేవుణ్ణి కలిగి ఉన్నాడు కాబట్టి ఆ మనస్తత్వం ఆయనకి రాగలిగింది. అది ఆ మనస్తత్వాన్ని మనం కలిగి ఉన్నట్లయితే అది చాలా మంచి విషయము. కానీ అది మనమైతే మనం అది చేయలేము. కానీ ప్రదేశ పెదనాయన ఆయన పేరు పెట్టుకున్నందుకు ఆ పేరు కూడా ఆయన సార్థకత తెచ్చాడు. ఆయన ఆ పేరును కూడా ఆయనకి ఆ పేరుకు వెన్న తెచ్చాడు. ఆయన ఒక మాటలో చెప్పాలంటే, ఈ మా పెదనాయన యొక్క ఫ్యామిలీలో వీళ్ళు ముసలయ్య గారు కుమారుల యొక్క అంటే వాళ్ళు కుప్పలుగా ఆడపిల్లలు, కుప్పలుగా మగపిల్లలు చెప్పుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే. అంతమందిని అక్కడ కలిగి ఉన్నప్పటికీ ఈయన మగపిల్లల్లో పెద్దవాడైన ప్రవేశ పెదనాయన ఆయన కుటుంబ బాధ్యతను కూడా ఎంతో శ్రద్ధగా ఉండేవాడు. ఆయన ఎంత శ్రద్ధగా ఉండేవాడంటే అక్క చెల్లెల విషయంలో, అన్నదమ్ముల విషయంలో ఆయన ప్రేమ ఎక్కడ అసలుకి మిస్ అయ్యేవాడు కాదు. ఆయన మరి ముఖ్యంగా విశేషంగా ఆయన చెప్పాలంటే చదువు విషయంలో చదవడానికి ఆయనకి ఎన్నో ఆటంకాలు. మా తాత ఆయన్ని అంటే టీచరే, మా ముసలి తాత టీచరే, కానీ చదువుకునే విషయంలో ఎంకరేజ్మెంట్గా చేయలేదని మా పెదనాన్న నాతో చాలాసార్లు కొన్ని సందర్భాల్లో నాతో మాట్లాడున్నాడు. అయితే చదువుకోవడానికి నేను స్కూల్కి వెళ్తాను నాన్న అంటే, నువ్వు ముందు పనికిరారా పొలంకబాద అని చెప్పేసి తీసుకెళ్ళాడంట. అయినా కూడా ఒకరోజు ఒక సందర్భం ఒంగోలులో వచ్చేసి ఎగ్జామ్ రాయాల్సి ఉంటే ఇక్కడ ఏదో పొలంలో పని ఉందంట. బండి మాకు దున్నలు ఉండేవి అప్పట్లో, చెక్క బండి ఉండేది. వ్యవసాయం కొంచెం కలిగి ఉండేవాళ్ళు. అయితే నువ్వు పనికి రారా నాతో అని చెప్పేసి గట్టిగా గదివాడంట. అయితే బాధపడుతున్నాను, నేను పొలానికి అది బడికి వెళ్ళాలన్నా అంటే, నువ్వు బడి లేదని చెప్పేసి అంటే, సరే ఏదైతే నాన్న మాట కాదని లేక ఆ సిచ్యువేషన్ ఏంటంటే వేరొక గుళ్ళకమ్మ ఏరు ఉంటుంది. ఆ ఏరు దాటాలంటే వెనక నుంచి ఒక మనిషి పుష్ చేయాలి, తొయ్యాలి. అందుకు ఈయన వెనకెడితే తీసుకెళ్ళాడు. సరే ఆ ఏటు దాకా వెళ్ళి దున్నల బండిని తోసి ఏరుని దాటించి నాన్నకి నేను వెళ్తా బడికి అని చెప్పేసి ఎగ్జామ్ రాయడానికి అక్కడి నుంచి అప్పుడు పరుగున ఒంగోలుకి పరిగెత్తి ఆ జేబులో అప్పుడు ఆయన పరిగెత్తినప్పుడు కూడా ఆ జేబులో ఒక ఇంకు పెన్ అప్పట్లో మనకంటే ఇంకు పెన్లు ఉన్నాయి కానీ అప్పుడు ఇంకు పెన్లు ఉన్నాయి. అంటే ఒక డబ్బాని మన జేబులో పెట్టుకొని పరిగెత్తి ఎలాగైతే ఒలిగిపోతుందో ఆ జేబులో ఆ పెన్ను ఉన్నప్పుడు అదంతా ఇంకంత కారిపోయి షర్టు మీద అంత కారిపోయి వాడు ఆ స్కూల్కి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పటికీ అంత షర్ట్ అంతా ఇంకంత అయిపోయిందంట. టీచర్ ఏంద్రా ఇది ఇట్లా చేసావు ఇట్లా వచ్చావంటే అప్పటికి హాఫ్ అన్ అవర్ లేట్ అయ్యాడు. అప్పటికి ఇప్పాడు సార్ అంటే ఎవరో వేరే దగ్గర ఒక పెన్ను తీసుకొని పెన్ను ఇప్పించే సార్, సరే ఆ లాస్ట్లో రాపిస్తే అట్లా ఆయన అంత కష్టపడి చదువు పట్ల ఆయన ఎంతో ఇంట్రెస్ట్గా శ్రద్ధాశక్తిని కలిగి ఆయన చదువును కొనసాగించారు. ఇలా కుటుంబ వ్యవస్థలో ఎంత కడుదీనమైన స్థితిలో ఉండేవాళ్ళు. అప్పట్లో చాలా పేదరికంలో ఉండేవాళ్ళు. అప్పట్లో తినడానికి తిండి కూడా చాలా కష్టాలతో ఉండేవాళ్ళు. పున్నీళ్ళు మనకి ఎవరికైనా తెలుసా? ఇక్కడ చాలా మందికి పున్నీళ్ళు తెలియదు. ఆ పున్నీళ్ళు అంటే ఒక కుండ ఉంటుంది, ఆ కుండలో ఏదో వండిన అన్నం మిగిలిన అన్నం అది తీసుకెళ్ళి ఆ కుండలో వేసేవాళ్ళు. 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఉంటుంది, దాంట్లో ఉంటుంది. ఎవరు ఆకలైనప్పుడు వాళ్ళు పోయి తీసుకోవడం తినడం. అటువంటి పరిస్థితుల్లో నుంచి కూడా ఆయన ఎంతో కష్టపడి చదువుకొని కొడుకులకైతేనేమి కూతుర్లకైతేనేమి మంచి ఉన్నత స్థితిని ఆయన అనుగ్రహించాడు, సమకూర్చగలిగాడు. అదే రీతిగా ఈ గ్రామంలో కూడా చాలా మందికి చదువు లేనటువంటి వారికి నిరక్షరాస్యత నుంచి అక్షరాస్యతలోనికి నడిపించాడు. దైవభక్తికి అజ్ఞానమైనటువంటి ఆ విగ్రహారాధనలో నుంచి బయటకు తీసుకొచ్చి దేవుని సన్నిధిని పరిచయం చేశాడు. కుటుంబాన్ని చాలా ఉన్నతంగా నడిపించాడు. ఆయన చాలా మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి.
ప్రభుదాస్ అంటే ప్రభుదాస్ అనే పేరుకు వన్నె తెచ్చిన ఆయన ప్రభువు అంటే రక్షకుడు, ప్రభువు అంటే విమోచకుడు, ప్రభువు అంటే ఆదరించేవాడు, ప్రభువు అంటే ఓదార్చేవాడు. ఇట్లా ప్రతి దాంట్లో ఆయన ఆదరించాడు, ఓదార్చాడు. ఆయన ప్రతి దానికి అర్థాన్ని ఇచ్చే విధంగా ఆ పేరుకి ఆయన ఆ సార్థకత తెచ్చాడు అనమాట. ఆదరించడం అంటే కుటుంబాన్ని ఆదరించాడు, ఎవరైనా శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళకి ఓదార్పునిచ్చాడు, ఎవరైనా ఇరుకు ఇబ్బందుల్లో ఉంటే అక్క చెల్లెలకైనా ఏదైనా అవసరం అంటే తీసియడమే. నేను కొన్ని సందర్భాల్లో నేను రావడం పోవడం నేను చాలా తక్కువ ఇక్కడికి. ఈ మధ్య కాలంలో కొంత రావడం జరిగినప్పుడు, ఎట్లా చేస్తున్నావురా, ఏమైనా అవసరం అంటే నీకు జరుగుతుందా ఎలా అని ఆయన ప్రేమ. ఇప్పుడు ఆయనకి ఇస్తాడా ఇవ్వడం అనేది వేరే విషయం, కానీ ఆయన ప్రేమ ఎట్లా ఉంటుందంటే ఎలా చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఏం తింటున్నారు అనేది ఆయన అంత ప్రేమ కలిగిన వాడు అనమాట. నిజంగా ఆయన మరణ పడకలో ఉన్నప్పుడు నేను చేసిన సేవ మా అత్తమ్మ వాళ్ళు అంటారు, అయ్యా నువ్వు అన్న రుణం తీర్చుకున్నావని చెప్పేసి. అంటే నేను రుణం తీర్చుకున్నట్టు కానే కాదు. ఎందుకంటే ఆయన ప్రేమ ముందు నేను చేసింది. మాకు కొంత పొలం ఉంటే ఆ పొలాన్ని వీళ్ళ నలుగురు అన్నదమ్ములు అయితే, నలుగురు అన్నదమ్ములు, ఇద్దరు అన్నదమ్ములు మీరు చేసుకుంటారని చెప్పేసి మా నాన్నకి మా బాబాయ్కి ఇచ్చేసి వాళ్ళు పక్కకు వచ్చేస్తారు అనమాట. అది కోట్ల రూపాయల ఆస్తి కాకపోవచ్చు, కానీ ఈరోజు ఒక సెంట్ అయినా కూడా ఎవడు వదలడు, ఒక రూపాయి అయినా ఎవడు వదలడు. కానీ ఆయన ప్రేమ ఏంటంటే నా తమ్ముళ్ళు కొన్ని బతకని అని చెప్పేసి ఆయన ఇచ్చేసారు. అట్లా ప్రేమ కలిగినోడు, చాలా ప్రేమ కలిగినోడు ఆయన. అందువల్ల నేను ప్రభుదాస్ పెదనాని విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. నిజంగా ఆయన దేవుని సన్నిధిలో ఉన్నత స్థలంలో ఉంటాడు, ఉన్నత స్థితిలో కూడా ఉంటాడు. ఇది నేను నమ్ముతూ విశ్వసిస్తున్నాను. రీసెంట్గా నాకు విజయరాజ్ అన్న మొన్న అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు దయా కిరీటము, నీతి కిరీటము, ఇట్లా కిరీటాలు మొత్తం 6 కిరీటాలు ఉంటాయని చెప్పాడు. అప్పటి వరకు నాకు జీవ కిరీటం అనేది ఒకటే తెలుసు, మహిమ కిరీటం ఇవన్నీ ఉంటాయని నాకు తెలియదు, నేను వినలేదు అక్కడ. అయితే అన్న చెప్పినప్పుడు ఎటువంటి దేవుని దగ్గర 6 కిరీటాలు ఉన్నప్పటికీ 6 కిరీటాలు మొత్తానికి అర్హుడే ఆయన. మనలో చాలా మంది అట్లా అర్హత మనకు లేదు. అన్ని కిరీటాలుగా మనం పొందుకునే అర్హత మనకు లేదు. ఎందుకంటే ఆ ప్రేమ మనలో లేదు. మనం నిస్వార్థం, మనలో స్వార్థం పూర్తమైన వాళ్ళం కనుక మనం అన్నిటికీ అర్హులం కానే కాదు ఇప్పటికీ. కానీ ప్రభుదాస్ పెదనాన్న మాత్రం అన్ని కిరీటాలకు ఆయన అర్హుడే దేవుణ్ణి బట్టి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. కరుణాకర్ గారు వారి పెదనాన్నల గురించి గొప్ప సాక్ష్యం చెప్పారు. కొన్ని మధుర జ్ఞాపకాలను వారు గుర్తు చేయడం జరిగింది. మరి దానిని బట్టి ఆ బిడ్డకు కుటుంబ పక్షాన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా మన మధ్య 2-3 ఉన్నారు. కె జయరాజు గారు పెద్ద కుమారుడు, వారు మాట్లాడాలని కోరుతున్నాను. ప్రభువు నామమున అందరికీ వందనాలు. ఇప్పటికే 1:45 అయింది టైము, తొందరగా పూర్తి చేయాలి. భోజనాల టైం కూడా అయింది కాబట్టి మళ్ళీ వచ్చిన వాళ్ళు వాతావరణం కూడా సరిగా లేదు కాబట్టి తొందరగా పని పూర్తి చేసుకొని మన కార్యక్రమాన్ని ముగించుకొని పోవాలి. కాబట్టి ఇక్కడ నాయన గురించి 2 వాక్యాలు ఇటువంటి సమయంలోనే మనం మాట్లాడాలి. కాబట్టి దేవుని సన్నిధిలో, దేవుని నడిపింపులో ఏ విధంగా ఈ గ్రామానికి వచ్చిన తర్వాత తండ్రి గారు ఈ గ్రామాన్ని ఏ విధంగా కొంతమందిని, మొత్తం పూర్తిగా గ్రామం కాకపోయినా గ్రామంలో 50%, 50% మందిని ఆయన దేవుని సన్నిధిలోకి నడిపించడం అనేది ఆయన చేసుకున్నటువంటి ఒక గొప్ప నిదర్శనం. అలాగే విద్యార్థులు కూడా ఎంతోమంది ఆయన అక్కడ చదివినటువంటి వాళ్ళు, వాళ్ళకి జ్ఞానభిక్ష, వాళ్ళు బతకడానికి ఒక మార్గాన్ని చూపించినటువంటి వ్యక్తి నాయన గారు. ఆ తండ్రి గారి బిడ్డలుగా మేము ఉండటము మేము చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతము. మా తమ్ముడు ఇందాక చెప్పినట్టు ఆయన కష్టపడి కానీ చదవకపోయి ఉంటే మేము ఈరోజు ఏ పరిస్థితిలో ఉండేవాళ్ళం, ఎక్కడ ఉండేవాళ్ళం తెలియదు. ఈరోజు మేము ఒక ఉన్నత స్థితిలో ఉన్నామంటే ఇది ఖచ్చితంగా ఆయన పెట్టినటువంటి భిక్ష. నాయన మొత్తము ఉపాధ్యాయ వృత్తిలో 35 సంవత్సరాలు పనిచేస్తే ఇక్కడ 1980లో ఇక్కడికి వచ్చాడు. 80 నుంచి 24 వరకు అంటే ఇప్పుడు దాదాపు 44 సంవత్సరాలు ఇక్కడే ఆయన ఉద్యోగం చేయటం. అంటే దాదాపు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉపాధ్యాయులు 3 ఏళ్ళు కానీ 4 ఏళ్ళు కానీ కంపల్సరీగా 8 ఏళ్ళు దాటితే మటుకు ఉండేదానికి లేదు, ఆ ఊరి నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఈయన ఏ విధంగా ఈ ఊరికి 80లో వచ్చాడో
రిటైర్డ్ అయిన దాకా 96 దాకా ఇక్కడే ఉన్నాడు. ఎవరు మా ఎవరిని మాకు వద్దు పంపించేసేయండి అని అనేవాళ్ళు లేరు, లేదా మా నాయన కూడా పోతానని లేదు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బతకలేని వాడు బడిపంతులు అంటారు. అది మా నాయన అటువంటి అనుభవించినటువంటి కార్యక్రమం. అందుకని ఆయన ఎక్కడ ఉపాధ్యాయుడిగా చేరినా కూడా అక్కడే ఉండేవాళ్ళు, ఆ ఊర్లోనే ఉండేవాళ్ళం. ఆ వాళ్ళే మాకు వసతి కల్పించేవాళ్ళు. ఆ విధంగా ఆయన చదువుకుంటా ఆయన పిల్లలకు విద్య చెప్తూ మమ్మల్ని కూడా చదివించుకుంటూ ఉన్నత స్థితిలో పెట్టాడు. మా తమ్ముడు అయినా కూడా కష్టపడి చదివితేనే, ఆయనేమి అప్పట్లో చదివించే స్తోమత కూడా లేదు. ఇప్పుడు డాక్టర్గా చదివించాలంటే కోట్లు పెట్టాలా, లక్షలు పెట్టాలా. కానీ మా తమ్ముడు కష్టపడి చదువుకున్నాడు. అది ఏంటంటే మా నాయన యొక్క మా స్ఫూర్తిగా తీసుకొని వాడు చదువుకున్నాడు. వాడిని సొంతగా ఈరోజు ఒక డాక్టర్గా ఉన్నత స్థితిలో ఉండి వాళ్ళ బిడ్డలను కూడా డాక్టర్గా చేసుకున్నాడు. అదే నేను ఒక ఉపాధ్యాయ వృత్తిలో మా నాయన చేస్తున్నటువంటి ఉపాధ్యాయ వృత్తి నాకు కూడా వచ్చింది. అలాగే మేము చేసుకున్నటువంటి మా శ్రీమతులు కానీ అందరూ ఉపాధ్యాయ వృత్తిలోనే ఉండి మేము గౌరవంగా ఈరోజు సమాజంలో బతుకుతా ఇంతమందిని ఆహ్వానించుకొని ఈరోజు మా నాయన యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోగలుగుతున్నామంటే అది ఎంత ఆయన పెట్టినటువంటి భిక్ష. అది ఎవరు చెప్పినా కూడా అది వాస్తవమే, సత్యమే. కాబట్టి నాయన 35 ఏళ్ల సర్వీసులో ఎంతో ఆదరించటం కానీ, తర్వాత ప్రేమ కానీ, ఆయన చూపించేటువంటి ప్రతి ఒక్కరి అక్క చెల్లెల మీద, తల్లిదండ్రుల మీద, అంటే అన్నదమ్ముల మీద ప్రతి ఒక్కరిని ఆయన శక్తి ఉన్నంత వరకు అందరినీ ఒక ఉన్నత స్థితిలో చూడాలనుకున్నాడు. ఆ విధంగా అయినటువంటి తన జీవనయానం సాగించాడు. అయితే మా తమ్ముడు ఉద్యోగరీత్యా డాక్టర్గా ఉండి వాడికి బిజీ షెడ్యూల్లో మా నాయన ఎక్కువగా వాడికని ఉండలేకపోయాడు. కానీ అతను ఇక్కడ ఉపాధ్యాయుడిగా ఉన్నా కానీ, లేదా నేను ఆయనకి సమీపంలోనే ఉద్యోగం చేసుకుంటా ఉండేవాడిని. అందుకని ఎక్కువ నాకు బాండింగ్ ఎక్కువ మా నాయనతోటి. ఆయనకి అర్ధరాత్రిలో బాగలేకపోయినా కారు వేసుకొని నెల్లూరు కానీ ఎక్కడంటే అక్కడ తిప్పి ఆయన ఆరోగ్యాన్ని కానీ మా అమ్మ కానీ, మా ముందు చనిపోయినటువంటి అమ్మ కానీ అందరినీ అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు ఆయన బాగలేదా అని అంటే ఆయన కారులో తీసుకుపోయి తిప్పటం అన్నీ చేశాను. అంటే తండ్రిగా నేను నా బిడ్డగా, ఒక తండ్రికి బిడ్డగా నా బిడ్డలు నాకు చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మా నాయనకి మట్టుకో నేను ఆయన రుణం తీర్చుకున్నాను. నేను ఆయన నన్ను ఈ స్థితికి పెట్టినందుకు ఆయనకి చాలా సేవ చేశాను. అది ఒక ఏదో స్వార్థంగానో లేకపోతే నలుగురు కోసం సమాజం కోసం చేయలే. నేను అది ప్రేమపూర్వకంగా ఆయన చూపించిన ఆదరణ బట్టి నేను చేయగలిగినటువంటి. అప్పటికి కొన్నిసార్లు ఆయనకి ఎక్కువ సేవలు చేయలేక మనం సరిగినటువంటి సమయాలు కూడా ఉన్నాయి. అయినా కూడా మళ్ళీ మళ్ళీ రియలైజ్ అయ్యేవాడిని, ఇట్లా అనకూడదు కావాలా, ఇట్లా చేయకూడదు అని అనుకునేవాడిని. అయితే చివరగా ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు మా నాయన వెంటిలేషన్లో ఉన్నాడు, శ్వాస ఇస్తూ ఉన్నారు. పాస్టర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు, వాళ్ళందరినీ గుర్తుపడతా ఉన్నాడు. అలాగే గమనియాల పాస్టర్ గారు వచ్చి చూస్తే ఇట్లా నిలబడి ఉంటే 2 చేతులు ఆయన వెంటిలేషన్లో ఉండి ఇట్లా పెట్టి చెయ్యి దండం పెట్టాడు ఆయన. అంటే ఆయన చివరి శ్వాస వరకు అందరిని గుర్తిస్తూనే ఉన్నాడు. కానీ ఉన్నట్టుండి ఆయన అటువంటి గుండె యొక్క ఆ బలహీనత వల్ల ఆయన కొలాప్స్ అయిపోయినాడు. ఈ విధంగా 3వ ఇది కాపాడటం. ఆయన్ని కాపాడుకోలేకపోయింది, ఇది 4వసారి. 3 సార్లు కాపాడుకొని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినటువంటి పనులు ఉన్నాయి. గుండె ఆగిపోయినా కూడా ఆయన మళ్ళా గుండెని మళ్ళా స్టార్ట్ చేయించి మళ్ళీ తీసుకొచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. 88 ఏళ్ళు రికార్డు పరంగా 86, మామూలుగా అఫిషియల్గా అయితే 88 ఏళ్ళు ఆయన జీవించినటువంటి కాలం. కాబట్టి పూర్తిగా మన బైబిల్ వాక్యాలను చెప్పినట్లు మామూలుగా అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు, ఇక ఆయుష్ అనేది ఇంకా ఆయన చిత్తం. కాబట్టి ఆ విధంగా ఆ వాక్యానికి సరిపోయినటువంటి వ్యక్తి. తర్వాత చివరగా ఆయన నన్ను చాలా తోడుగా ఉండాలని కోరుకునేవాడు. అందుకని నేను ఇష్టపడిన ఆయన్ని సమాధి ఇక్కడే నా తోటలో చేసుకున్నాను. ఆయనకి ఎప్పుడు నేను తోడుగా ఉంటాను. అందుకనే చివరగా నా చొక్కా వేసుకుని నాయన నా చొక్కా ఆయన ప్రాణాలు వదలడానికి కారణం
అంటే నా బిడ్డ నా తోడుగా ఉండాలి, నేను జీవించున్నంత వరకు వాడు పక్కన ఉంటాడు, కానీ నేను జీవించకుండా దేవుని లోకంలోకి పోయినప్పుడు వాడు నాకు తోడుగా ఉండాలని రోజు ఆయన చొక్కాలు వేసుకునేవాడు. ఎందుకన్నా మా తమ్ముడు ఆయనకి ఎత్తి తొడిగే చొక్కాలు ఆయన అప్పట్లో మొదటి నుంచి వైట్ అండ్ వైట్ ఆయన గోసి పంచే కట్టేవాడు. అటువంటిది ఆయనకి ఓపెన్ చేసే కావాలి. అందుకని నా చొక్కా తెల్ల చొక్కా ఆయనకి తొడిగాను, అదే చొక్కాతో ఆయన్ని సమాధి చేశాను. దానికి నాకు సంతోషం, ఎందుకంటే నా వస్తువు ఏదో ఒకటి ఆయన దగ్గర ఉంది అని. సరే, ఎందుకంటే తండ్రితో ఉన్నటువంటి ఆప్యాయత అది ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను. వృద్ధాప్యంలో తండ్రులను ఆదరించండి. తల్లిదండ్రులని వాళ్ళు ఎంతో కష్టపడి మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చినప్పుడు వారు మన మీద ఆధారపడి జీవించేటప్పుడు ఖచ్చితంగా ఇది నేను హెచ్చరికగా చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మీరు మీ తల్లిదండ్రులని ఆదరించండి, వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండండి. వాళ్ళు చిన్నప్పుడు మనం బిడ్డలుగా ఉన్నప్పుడు ఎంత సేవ చేశారో మనం కూడా అది చెయ్యాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అధ్యక్షుడు వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్ యూ సార్.